జయరాం కేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. రాకేష్ రెడ్డికి కమెడియన్ సూర్య సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు అవాస్తవం అంటున్నాడు సూర్య. మర్డర్తో తనకు సంబంధం లేదన్నాడు. ఈ కేసులో సూర్యను 2 రోజుల పాటు విచారించి వదిలేశారు పోలీసులు. 4.5 కోట్ల కోసం హత్య జరగలేదని పోలీసులు నిర్ధారించారు. హత్య వెనక అప్పు వ్యవహారం లేదని, జయరాంను బెదిరించి డబ్బు లాక్కోవాలన్నదే రాకేష్ ప్లాన్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య జరిగిన సమయంలో రాకేష్ ఇంట్లో 3 ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. జయరాం హత్య కేసులో తనకు తెలిసిన విషయాలన్నీ పోలీసులకు చెప్పానన్నారు శిఖా చౌదరి. గురువారం మధ్యాహ్నం 1 గంట నుంచి 8 గంటల వరకు బంజారాహిల్స్ పోలీసులు ఆమెను విచారించారు. ఈ కేసులో తాను పూర్తిగా సహకరిస్తానని పోలీసులకు చెప్పానని, అంతకుమించి ఇప్పుడేమీ చెప్పలేనన్నారు. జయరాం భార్య ఫిర్యాదుతో శిఖా చౌదరికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. బంజారాహిల్స్ పోలీసులు దాదాపు 7 గంటల పాటు జరిగిన విచారణలో కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. రాకేష్ రెడ్డి ఎలా పరిచయం, ఎలాంటి పరిచయం, జయరాంను ఎందుకు హత్య చేశారన్న విషయంపై ప్రశ్నించారు. ఆస్తి వివాదాలపై శిఖాను ప్రశ్నించారు పోలీసులు. జయరాం చనిపోయాడన్న సమాచారం ముందుగా ఎవరి ద్వారా తెలుసుకున్నారు, పద్మశ్రీతో ఎలాంటి అనుబంధం ఉండేదన్న అంశాలపైన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అవసరమైతే మరోసారి ఆమెను ప్రశ్నించే అవకాశం ఉంది. జయరాం హత్య జరిగిన మరుసటి రోజు ఆయన ఇంటికి ఎందుకు వెళ్లారు, అక్కడ ఏం తీసుకున్నారన్న దానిపై పోలీసులు ఆరా తీసినట్లు సమాచారం. కీలక డాక్యుమెంట్లు జయరాం ఇంటి నుంచి తీసుకెళ్లినట్లు శిఖా చౌదరిపై ఆరోపణలు వచ్చాయి. రాకేష్ రెడ్డి విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాను జయరాంకు అప్పు ఇవ్వలేదని, ఆస్తులు వశం చేసుకోవడానికే ఆయన్ను మర్డర్ చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసుల విచారణలో రాకేష్ రెడ్డి ఒప్పుకున్నాడు. మర్డర్ మిస్టరీకి సంబంధించి రాకేష్ రెడ్డితో టచ్లో ఉన్న 3 అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు గడ్డం శ్రీను, అంజిరెడ్డి, చోకారాంలను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు హత్యకు ముందు వీరితో ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. కొంతకాలంగా 11 మంది పోలీసులతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు రాకేష్ రెడ్డి. జయరాం హత్య జరిగిన తర్వాత ఈ విషయాన్ని ఆ 11 మంది పోలీసు అధికారులతో రాకేష్ రెడ్డి షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 11 మందిలో 4 డీఎస్పీలు, 4 ఇన్స్పెక్టర్లు ఉన్నారు. హత్య నుంచి తప్పించుకునేందుకు రాకేష్ రెడ్డికి ప్లాన్ ఇచ్చారు నల్లకుంట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఏసీపీ మల్లారెడ్డి. జయరాం హత్య కేసులో 11 మంది అధికారుల పాత్రపైన విచారణ జరుపుతున్నారు పోలీసులు. రాకేష్ రెడ్డి, అతని స్నేహితుడు సూర్య అలియాస్ నటుడు డుంబు మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. పోలీసుల ప్రమేయం ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు డీసీపీ శ్రీనివాస్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్లో కూడా అమర జవాన్ల త్యాగాన్ని కీర్తిస్తూ ర్యాలీలు తీశారు. రాజేంద్రనగర్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. వందలాది మంది యూత్ క్యాండిల్ లైట్ ర్యాలీలో పాల్గొన్నారు. ఉగ్రవాదులకు తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని ర్యాలీలో పాల్గొన్న యువత డిమాండ్ చేశారు. పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని నినాదాలు చేశారు. బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణత్యాగాన్ని దేశం ఎప్పటికీ మరవదని అన్నారు విద్యార్థులు. రాజేంద్రనగర్ సమీపంలోని శివరాంపల్లిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. స్థానిక వీకర్ సెక్షన్ కాలనీలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో భారీగా యువకులు పట్టుబడ్డారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కార్డన్ సెర్చ్ లో భాగంగా సరైన పత్రాలు లేని వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. తనిఖీలకు వీకర్ సెక్షన్ కాలనీ పెద్దలు పూర్తిగా సహకరించారని పోలీసులు తెలిపారు. తాగి వాహనాలను మరోసారి డ్రైవ్ చేయబోమని యువకులు పోలీసుల సమక్షంలో శపథం చేశారు. వాలంటైన్స్ డే సందర్భంగా హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్లో ప్రేమ జంటకు పెళ్లి చేసిన బజరంగ్ దళ్ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ జంటకు బలవంతంగా పెళ్లి చేశారని, వీడియోలను వైరల్ చేశారని అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అమ్మాయిని బెదిరించి బలవంతంగా పెళ్లి చేసినందుకు బజరంగ్ దళ్ కార్యకర్తలు శ్రీహర్చారి, ఆనంద్, అవినాష్, రాకేష్, సురేష్ కుమార్లను అరెస్ట్ చేసినట్లు పేట్ బషీర్బాగ్ ఏసీపీ అంద శ్రీనివాసరావు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిని రిమాండ్కు తరలించారు. మేడ్చల్ కండ్లకోయ సమీపంలోకి ఆక్సిజన్ పార్కులో ప్రేమ జంటకు బజరంగ్ దళ్ కార్యకర్తలు బలవంతంగా పెళ్లి చేయడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు హెచ్చరించినప్పటికీ వాలంటైన్స్ డే నాడు ప్రేమ జంటను బజరంగ్ దళ్ కార్యకర్తలు టార్గెట్ చేశారు.
బలవంతంగా పెళ్లి జరిపించిన వీడియో వైరల్ అయింది. అమరావతిలో సంచలనం రేపిన జ్యోతి మర్డర్ కేసులో మిస్టరీ కొనసాగుతోంది. తాడేపల్లి శ్మశాన వాటిక దగ్గర జరిగిన ఉద్రిక్తత మధ్యనే జ్యోతి మృతదేహానికి వైద్యులు పోస్ట్ మార్టం చేశారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న జ్యోతి బంధువులు, ప్రజా సంఘాల నేతలు డాక్టర్లను అడ్డుకున్నారు. అసలు మొదట పోస్ట్ మార్టం చేశారా లేదా అంటూ నిలదీశారు. అయినా సమాధానం చెప్పకుండా వైద్యులు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమవడంతో జ్యోతి బంధువులు, ప్రజా సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. వైద్యులు కారులో అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా జ్యోతి బంధువులు అడ్డుకున్నారు. డాక్టర్లు వెళ్తున్న కారుకు అడ్డంగా జ్యోతి బంధువులు బైఠాయించారు. ఇదే సమయంలో వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టారు. అసలైన దోషుల్ని పట్టుకోవాలని జ్యోతి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ తన బిడ్డ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు మధులిక తండ్రి రాములు. తుప్పు పట్టిన కత్తితో నరకడం వల్ల మెదడులో ఇన్ఫెక్షన్ సోకిందని, దానివల్ల నీరు కారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ఆయన. మధులికకు యాంటీబయాటిక్స్ తో ఇన్ఫెక్షన్ తగ్గించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారని రాములు తెలిపారు. గురువారం నుంచి మధులికకు జ్యూస్ ఇస్తున్నామని, 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో తమ బిడ్డకు చికిత్స జరుగుతోందన్నారు రాములు. అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. వైసీపీలో చేరకముందే అవంతి శ్రీనివాస్ టీడీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఒక్క ఎమ్మెల్యే అవినీతి వల్లే బీజేపీ టీడీపీకి చెడిందని అన్నారు అవంతి శ్రీనివాస్. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు బంధుప్రీతి, అవినీతియే కారణమని మండిపడ్డారు. ఎన్నికల ముందు స్కీములు పెడితే ఓట్లు రాలవని విమర్శించారు అవంతి. వైసీపీ అధికారంలోకి రావడం, జగన్ సీఎం కావడం ఖాయమని అన్నారు. ఏపీలో పరిపాలన గాడి తప్పిందన్నారు టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్. 11న ఢిల్లీలో చంద్రబాబు చేసిన దీక్ష 3 ఏళ్ల క్రితం చేస్తుంటే ఏపీకి ప్రయోజనాలు చేకూరేవని అన్నారు ఆయన. 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఉన్న ఏపీలో పథకాలకు డబ్బు ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్పై తలసాని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల వెనక జగన్ ఉన్నారని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్, తలసాని ప్రయత్నిస్తున్నారని అన్నారు. టికెట్ రాదని భయపడుతున్న వారే పార్టీలు మారుతున్నారన్నారు. బినామీలకు పదవులు ఇస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి. కొంతకాలంగా కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆమె హైదరాబాద్లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమికి ఎవరు బాధ్యత తీసుకోలేదని ఆమె విమర్శించారు. 30 ఏళ్ల క్రితం తన చిన్ననాడు హైస్కూల్ దగ్గర ఐస్ గోలా అమ్మిన తాతను క్యాంప్ ఆఫీస్లో కలుసుకున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. వృద్ధాప్యంతో, అనారోగ్యంతో పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్న సయ్యద్ అలీని ఆదుకుంటానని హామీ ఇచ్చారు కేటీఆర్. సయ్యద్ అలీకి ఇల్లు, వృద్ధాప్య పింఛన్ ఇప్పిస్తానని చెప్పారు ఆయన. మహబూబ్ అలీ అనే యువకుడు 2 వారాల క్రితం కేటీఆర్కు ఒక ట్వీట్ చేశారు. మీరు హైస్కూల్లో చదివే సమయంలో ఐస్ గోలా అమ్మిన వ్యక్తి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడని అందులో పేర్కొన్నాడు. టీఎస్ఆర్ టీవీ జాతీయ చలనచిత్ర అవార్డులను జ్యూరీ సభ్యులు ప్రకటించారు. ఉత్తమ నటుడిగా బాలకృష్ణ ఎంపిక కాగా, ఉత్తమ నటిగా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైనట్లు జ్యూరీ చైర్మన్ సుబ్బిరామిరెడ్డి తెలిపారు. ఉత్తమ చిత్రంగా గౌతమిపుత్ర శాతకర్ణి, బెస్ట్ పాపులర్ మూవీగా చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సెలెక్ట్ అయింది. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు హైదరాబాద్ జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీట్ బెల్ట్, హెల్మెట్లు ధరించాలని చింతల్లో వాహనదారులకు సూచించారు. ఈ కార్యక్రమానికి జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ, మెజిషియన్ వేణుతో పాటు స్కూల్ విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణలో చోరీలకు పాల్పడుతున్న కర్ణాటకకు చెందిన ఘరానా దొంగను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుల్బర్గా జిల్లా బెలూర్గి గ్రామానికి చెందిన కాశీనాథ్ గైక్వాడ్ను అరెస్ట్ చేసి 1/2 కిలో బంగారు ఆభరణాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెలూర్గి గ్రామంలో కాశీనాథ్ రైతు నాయకుడు విలాసాలకు అలవాటు పడి సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో 16 చోరీలు చేశాడు. పట్టపగలే దొంగతనాలు చేయడంలో అతడు దిట్ట అని పోలీసులు తెలిపారు. హైదరాబాద్లో చోరీ చేసిన నగల్ని గుల్బర్గాలో విక్రయించేవాడు కాశీనాథ్. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పిఎస్ పరిధిలోని అనుపమ హాస్టల్లో ఉంటున్న విద్యార్థి 5 అంతస్తుల భవనం నుంచి కిందకు పడిపోయాడు. భవనం నుంచి కింద పడ్డ సాయి ప్రణయ్కు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ సాయి ప్రణయ్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
మార్చి మాసంలో బీజేపీ ఎన్నికల విజన్ డాక్యుమెంట్ను విడుదల చేస్తుందని చెప్పారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్. ఎన్నికల మేనిఫెస్టోను తమ పార్టీ విజన్ డాక్యుమెంట్గా పేర్కొంటుందన్నారు ఆయన. 10 కోట్ల మంది అభిప్రాయాలు తీసుకుని జాతీయ విజన్ డాక్యుమెంట్ను విడుదల చేస్తామన్నారు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న హీరో ఆర్యన్ రాజ్ త్వరలో నిర్మాతగా మారబోతున్నారు. తన తండ్రి స్థాపించిన ఈవీవీ బ్యానర్ పై ఏడాదికి ఒక సినిమా తీస్తారని తెలిపారు ఆర్యన్ రాజేష్. తిరుమల శ్రీవారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. టీటీడీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విద్యార్థులు ఆందోళనకు సిద్ధమయ్యారు. జీతాల పెంపు కోసం 5 రోజుల పాటు రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. టీటీడీ పరిపాలన విభాగం ముందు సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు ఆందోళనకు దిగుతున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ కు సిద్ధమవుతున్న యువకుడు చనిపోయాడు. ఇబ్రహీంపట్నం సెయింట్ ఇంజనీరింగ్ కళాశాలలో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఏకాంబరం అనే యువకుడు కుప్పకూలాడు. గుండెపోటుతో ఏకాంబరం చనిపోయాడు. కానిస్టేబుల్ ఎంపిక కోసం ఈ నెల 23వ తేదీన ఫిజికల్ టెస్టుకు ఏకాంబరం హాజరు కావాల్సి ఉంది. ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలిస్తుండగా ఏకాంబరం చనిపోయాడు. దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లంగర్ హౌస్ ప్రాంతంలోని ఆర్మీ స్టోర్ రూమ్ లో మంటలు చెలరేగాయి. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ విభాగంలోని సామాన్లు భద్రపరిచే గదిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున అగ్నికీలలు ఎగిసిపడి సైన్యానికి సంబంధించిన సామాన్ తగలబడిపోయింది. ఘటనా స్థలానికి 5 ఫైర్ ఇంజన్లు రప్పించారు. ఆర్మీకి చెందిన వాటర్ ట్యాంకులను కూడా రంగంలోకి దింపారు. 5 గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్మీ అధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అగ్ని ప్రమాదంపై ఆర్మీ అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. ఈ ప్రమాదంలో విలువైన వస్తువులు కాలిబూడిదయ్యాయి. ఆర్మీకి భారీ నష్టం జరిగింది. షార్ట్ సర్క్యూట్తోనే స్టోర్ రూమ్ లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఇచ్చే ఆర్థిక సహాయానికి ఎంపికైన లబ్ధిదారులకు ఈ నెల 19వ తేదీ నుంచి చెక్ల పంపిణీ చేస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. మరణించిన 57 మంది జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు 1,00,000 చొప్పున సాయం చేస్తారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిందన్నారు అల్లం నారాయణ. గత 3 ఏళ్లలో 34,50,00,000 నిధులను విడుదలైనట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 15 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో పెన్షన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ హౌసింగ్ బోర్డు విశ్రాంత ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. నెల పెన్షన్ ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని చెప్పారు. హౌసింగ్ బోర్డు చైర్మన్ చిత్ర రామచంద్రన్ తమను పట్టించుకోవడం లేదని సీఎం జోక్యం చేసుకోవాలని కోరారు. విశాఖలో విషాహారం తిని పశ్చిమ బెంగాల్కు చెందిన 28 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బీఈడీ ప్రాజెక్టు వర్క్ కోసం వచ్చిన విద్యార్థులు ట్రైన్ ప్యాంట్రీలో భోజనం చేశారు. తర్వాత విశాఖలోని హోటళ్లలో నాన్ వెజ్ ఫుడ్ తిన్నారు. స్వస్థతకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన బెంగాల్ విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న 3గురిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మరో 25 మందికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. విద్యార్థులు డయేరియాతో బాధపడుతున్నారని, ఫుడ్ పాయిజన్ కారణమని వైద్యులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడిని ఖండిస్తూ వరంగల్ విద్యార్థులు ర్యాలీ తీశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో పాకిస్తాన్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. పాక్ ప్రోద్బలంతోనే కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని, వారికి గుణపాఠం చెప్పాలని స్టూడెంట్స్ నినాదాలు చేశారు. హైదరాబాద్ శివార్లలోని యాచారం మండలం కొత్తపల్లిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుత సంచారంతో గ్రామస్తులు వణికిపోతున్నారు. ఇప్పటికే గ్రామంలో చిరుత దాడిలో గేదెలు, కుక్కలు చనిపోయాయి. దాన్ని బంధించాలని అటవీ శాఖ అధికారులను స్థానికులు కోరుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయి. ఈ నెల 22న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. 23న అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ జరుగుతుంది. 25న అసెంబ్లీ ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలుపుతుంది.